హలో అండి. ఎన్సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయనేది ఒకసారి చూద్దాం మనము. సో, ఇప్పటివరకు మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ ఎన్సెట్ గురించి చేసిన వీడియో అయితే చాలామంది చూసారు. చాలామంది కాల్స్ కూడా చేశారనమాట. సో, అదంతా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ముందుగా ఇక్కడ ఉన్న ఇప్పుడు అప్డేట్ ఏంటి అనంటే మనకి డేటు 16th మార్చ్ లాస్ట్ డేట్ ఉండే రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. బట్ అది కాస్త మనకి ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. సో, నేను కొంచెం లేట్‌గా వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఏమీ అనుకోవద్దు. సో, యాక్చువల్‌గా మనకి 16th మార్చే లాస్ట్ డేటు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. అయితే ఇక్కడ దీన్ని 31st మార్చ్ వరకు ఈవినింగ్ రిజిస్ట్రేషన్ అయితేనేమో అంటే అప్లికేషన్ సబ్మిషన్ ఏమో ఈవినింగ్ 9 PM వరకు టైం ఇచ్చారు. అదేవిధంగా ఫీజ్ పే చేయడానికి మాత్రం అంటే లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ఫీజ్ త్రూ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు అదే రోజు అంటే 31st మార్చ్ 2025 రోజు 11:50 వరకు టైం ఇచ్చారనమాట. సో, ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేయాలి అని అనుకుంటే తప్పకుండా మీరు 31వ తారీఖు లోపల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ దీనికి ఎటువంటి లేట్ ఫీజు ఇట్లాంటివి అయితే లేవు కాబట్టి మీరు నార్మల్ ఫీజెస్ అన్నీ పే చేసుకొని రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసుకొని మీరు అప్లై చేయొచ్చు అనమాట. సో, ఇంకా దీని గురించి మనకు డీటెయిల్డ్ వీడియో ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే మన ప్రీవియస్ వీడియో నేను మీకు దీంట్లో లింక్లో డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను లింక్. సో, దాన్ని మీరు క్లిక్ చేసి చూసినట్లయితే మీకు ఫర్దర్గా ఆ వీడియోలో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఫర్దర్ వీడియోస్లో కూడా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తూ ఉంటాను. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. డేట్ అయితే 31st మార్చ్ 2025.